రాజకీయాల్లో ఉన్నప్పుడు కాంట్రాక్టులు ఇవన్నీ మీరు ప్రైవేట్ బిజినెస్లో కావచ్చు, పారిశ్రామికవేత్తగా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక పార్టీ స్టాండ్ తీసుకుంటే వ్యాపార పరంగా కూడా గత ప్రభుత్వంలో మీరు చాలామందిని చూశారు. గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని చెప్పి చాలామందిని చూశారు. అట్లాంటి వాటన్నిటికీ అంటే నిర్ణయం తీసుకుని వచ్చారా? నేను ఒకవేళ ఇన్ఛార్జ్ వస్తే నేనంటూ ఇక్కడ నా లోకల్గా నా కాన్స్టిట్యున్సీలో వర్క్లు అనేది చేయను. ఎందుకంటే మీకు తెలియని ఉంది, ఏ వర్క్ చేసినా దీంట్లో దోషేస్తారని ఉంటుంది. నేను అలాంటి వాటికి నేను ఆశించను. నా కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా వర్క్లు అనేది చేయను. కాన్స్టిట్యున్సీలో బయట వర్క్లు ఇప్పుడు ఉదాహరణకి ఎదురుమండిది ఎప్పుడో శాంక్షన్ అయింది. దాని చిన్న చిన్న సంవత్సరాల్లో అయిపోయింది, కాంట్రాక్ట్లు కూడా ముందు రావట్లేదు. నేను ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే నాకున్న సర్కిల్లో కాంట్రాక్టులను తీసుకొచ్చి ఇమ్మీడియట్లీ టెండర్లు వేయించి తొందరగా అనుకున్న ఇన్ టైంలో క్వాలిటీగా వర్క్ చేయించడానికి నా వంతు అలాంటి కొన్ని వర్క్లు నాకున్న ఎక్స్పీరియన్స్తో నాకు దీంట్లో అన్ని వర్క్లు స్పీడ్గా చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ చేశారా? టైప్ ఆఫ్ ట్రయల్స్ ఏమైనా చేశారా? ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇప్పుడు గులల మోద లాంచింగ్ ప్యాడ్కి కూడా నేను మా ఫ్రెండ్ సర్కిల్ ఏజెన్సీతో కూడా తొందరగా నా వంతు టెండర్లు వేయించి తొందరగా పార్టిసిపేట్ చేయించాను. కొంతమందిని ఎంకరేజ్ చేశాను. సో ఒక వ్యక్తికి కూడా టెండర్ వచ్చింది. సో నా ప్రయత్నం అలా ఏదన్నా ఒక మన సపోర్ట్ ఉండి వాళ్ళకి బ్యాక్ ఎండ్ ఉంటే వాళ్ళు కొంచెం ముందుకెళ్తారు, తొందరగా డెవలప్మెంట్ కనబడుతుంది. ఆ రకంగానే చేస్తాను. వర్క్ పేపర్ మీదే పరిమితం కాకుండా మా పేపర్లో వచ్చిన ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ స్టేజ్లో కూడా బ్యాక్ ఉండి అన్ని స్పీడ్గా వర్క్ కూడా స్పీడ్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను.